ఎందుకంటే దశాబ్దాలుగా కూడా మనం చూసాం, ఆయనకు రాయలసీమ అంటే కూడా రాయలసీమ అంటేనే గిట్టదు. ఆయన పరిపాలనలో మనం చూసాం, 3 సార్లు ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భాల్లో కూడా ఏనాడు కూడా రాయలసీమకు న్యాయం చేయని పరిస్థితి మనం చూసాం. తన ఆర్థిక ప్రయోజనాల కోసము మరి చంద్రబాబు నాయుడు గారు ఏ స్థాయికైనా దిగజారే వ్యక్తి. మరి అలాంటి వ్యక్తి మరి ఈరోజు మన కర్మకాలి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడం మన అందరి దురదృష్టంగా మేమందరం కూడా భావించాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉంది. ఏదైతే ఆంధ్ర మరియు తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించిన ప్రాజెక్టు శ్రీశైలం, మరి ఆ శ్రీశైలం ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దాన్ని గరిష్ట నీటి మట్టం వచ్చేసి 885 అడుగులు. ఆనాడు ఆ మహానేత దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మరి ఈ రాయలసీమ ప్రాంతం అత్యంత వెనుకబడిన ప్రాంతము. మరి ఈ ప్రాంతంలో ఉండే రైతులందరూ కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు మరి సాగునీటి కోసం. మరి అదేవిధంగా ఈ ప్రాంతంలో ఉండే ప్రజలందరూ కూడా గుక్కడి తాగునీటి కోసం కూడా ఎన్నో ఇబ్బందులు పడుతున్న పరిస్థితులు అన్నీ కూడా గమనించిన తర్వాత మరి ఆనాడు ఆ కృష్ణా జలాలను ఈ రాయలసీమ ప్రాంతానికి పెద్ద మొత్తాదులో తీసుకురావాలి అని భావించి పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ని దాని సామర్థ్యం గతంలో కేవలం 11,000